హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇప్పుడు జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఆయిల్ని ఎలా రెడీ చేసుకోవాలో చెబుతాను. ముందుగా మన దగ్గర ఉన్న కొబ్బరి నూనె, మందారపు ఆకులు, పువ్వులు, కరివేపాకు, మెంతులు, వీటితోటి ఇప్పుడు నూనె ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని ఇది వేడి కావాలి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులో ఈ మందార పువ్వులు, ఆకులు వేసుకోవాలి. ఇది పాతకాలంలో మన అమ్మలు ఇదే పెట్టేవారు మనకు. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతిని మనం యూజ్ చేస్తున్నాము. ఆయిల్ వేడెక్కాక అందులో మందార పువ్వులు, ఆకులు శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. ఈ నూనె పెట్టుకోవడం వల్ల చుండ్రు, తెల్లటి వెంట్రుకలు అన్నీ పోతాయి. ఇందులో ఇప్పుడు మందారపు ఆకులు, పువ్వులు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది తినడం వల్ల కూడా హెల్త్ చాలా బాగుంటుందండి. అలాగే మెంతులు. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత ఆయిల్ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా వేసుకోవాలి. నేను ఇంకా కొంచెం ఆయిల్ను యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా ఇదంతా కలరు మెరూన్ కలర్ లాగా రావాలి. ఈ కరివేపాకు, ఈ మందారపు ఆకులు అన్నీ మంచిగా వేగిపోవాలి. ఇలా రెడీ చేసుకొని ఇలాగే 5 minutes 10 minutes ఇలాగే ఉంచుకోవాలండి. ఆయిల్ అంతా మనకు ఇవన్నీ మంచిగా వేగిపోయి కలర్ చేంజ్ అవుతుంది. మీరే చూడండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల ఇంకో కొంతమందికి చేరుతుంది. వాళ్ళు కూడా చూసి ఈ టిప్ యూజ్ చేసుకుంటారండి. ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, కలర్ చేంజ్ అవుతున్నాయి. మందారం పువ్వులు అనేటివి మొత్తం కలర్ చేంజ్ అయిపోయాయి. ఇక ఆకులు కూడా కొద్దిగా అయితే మనకు ఆయిల్ రెడీ అయిపోయినట్టు. ఈ ఆయిల్ని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని వారానికి 3 సార్లు లేదా 4 సార్లు తలకి బాగా పట్టించాలండి. కంటిన్యూగా ఇలా 1 month చేస్తే మీ జుట్టు మీరు ఊహించినంత పొడవుగా, ఒత్తుగా, లావుగా అవుతుందండి.
చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే పెట్టేది. చూసారా ఎలా అయిపోయిందో. ఇంకా కొద్దిగా కలర్ చేంజ్ కావాలి. ఇందులో గుంటగా ఆకు కూడా ఉంటే వేసుకోవాలండి, నా దగ్గర లేదు అది. రెడీ అవుతుంది. ఇలాగే చేసుకొని ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని వారానికి 3 సార్లు యూస్ చేయాలి.